కేరళలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓడిపోతుందని ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. దీంతో మణిశంకర్ అయ్యర్పై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా అని హస్తం పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు. కాగా మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేయాలని లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. కేరళలో మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా ఈసారి ఎప్పట్లాగే సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మధ్యనే ఉంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ జోష్ మీదుంది. అయితే కాంగ్రెస్ ఉత్సాహంపై అదే పార్టీకి చెందిన సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ నీళ్లు చల్లారు. కాగా కేరళలో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు మున్సిపల్ చైర్పర్సన్లుగా, వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. దీంతో అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శిబిరంలో ఒక్కసారిగా జోష్ వచ్చింది. స్థానికంగా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పట్ల ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హ్యాపీగా ఫీలయ్యారు. దీంతో మహాయూత్ పేరుతో హస్తం పార్టీ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంతేకాదు సదరు కార్యక్రమానికి ఏకంగా రాహుల్ గాంధీ హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్లుగా, వార్డు కౌన్సిలర్లుగా ఎన్నికైన కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన అభినందించారు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో చూపించిన జోష్ను అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చూపించాలని కార్యకర్తలను రాహుల్ గాంధీ కోరారు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కేరళలో గెలిచే ముచ్చటే లేదని అదే పార్టీకి చెందిన ఒక సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ వర్గాల్లో మణిశంకర్ అయ్యర్ పేరు తెలియనివారుండరు. చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. అంతేకాదు ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి సన్నిహితుడిగా మణిశంకర్ అయ్యర్కు జాతీయ రాజకీయాల్లో గుర్తింపుంది. అయితే అంత సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా పినరయి విజయన్ నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని మణిశంకర్ అయ్యర్ ఆకాశానికెత్తారు. పినరయి విజయన్ ప్రభుత్వం కేరళ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిందన్నారు. అలాగే మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని మణిశంకర్ అయ్యర్ కొనియాడారు. దీంతో మరోసారి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు అధికారం అప్పగించడానికి కేరళ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మణిశంకర్ అయ్యర్ జోస్యం చెప్పారు. కథ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యవహార శైలిపై కూడా ఆయన నిప్పులు చెరిగారు. దేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీకి అవగాహన లేదని మణిశంకర్ అయ్యర్ పేర్కొన్నారు. దీంతోనే తనకు రాహుల్ గాంధీ నచ్చడని మణిశంకర్ అయ్యర్ కుండబద్దలు కొట్టారు. అయితే రాహుల్ గాంధీతో విభేదాల సంగతి ఎలాగున్నా తాను 100% కాంగ్రెస్ వాదినే అని అయ్యర్ తెగేసి చెప్పారు. ఒక కాంగ్రెస్ వాదిగా ఇందిరాగాంధీకి తాను వీరాభిమానిని ఆయన పేర్కొన్నారు. అలాగే రాజీవ్ గాంధీని ఒక విజనరీగా ఆయన పేర్కొన్నారు. అయితే రాహుల్ గాంధీ గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఆయనలో ఏ ప్లస్ పాయింట్ లేదని మణిశంకర్ అయ్యర్ నిర్మోహమాటంగా చెప్పారు. ఈ సందర్భంగా కేరళ కాంగ్రెస్లో ప్రముఖుడైన కేసీ వేణుగోపాల్ గురించి కూడా మణిశంకర్ అయ్యర్ ప్రస్తావించారు. కేసీ వేణుగోపాల్ను ఒక వీధి రౌడీ అంటూ అయ్యర్ అభివర్ణించారు. కాగా ఈసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలను కేసీ వేణుగోపాల్కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించినట్లు రాజకీయ వర్గాల సమాచారం. అభ్యర్థుల ఎంపిక నుంచి వారిని గెలిపించే బాధ్యతను కూడా కేసీ వేణుగోపాల్కే హైకమాండ్ అప్పగించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ను మణిశంకర్ అయ్యర్ టార్గెట్ చేయడం కేరళ కాంగ్రెస్ నాయకులను విస్మయపరిచింది.
ఇదిలా ఉంటే కేరళతో కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ గెలిచారు. అదే సమయాన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కూడా ఆయన గెలుపొందారు. దీంతో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఎంపీగా కొనసాగాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్ ఎంపీ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. కాగా రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేశారు. అప్పటి వరకు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ దిగలేదు. 2023 మే నెలలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించారు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంతో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. వయనాడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తొలిసారి లోక్సభలోకి ఆమె అడుగుపెట్టారు. ఏది ఏమైనా మణిశంకర్ అయ్యర్పై కేరళ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.